ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. బాగున్నారా బ్రదర్? బాగున్నాను బ్రదర్, మీరు? బాగున్నాం బ్రదర్, దేవుని దయ. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడా, నిత్యుడమైన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, శృతులు, స్తోత్రములు తండ్రి. మరి మా ప్రభువా, జూన్ నెలలో మా ప్రభువా చివరి రోజు, చివరి గడియల్లో ఉంటుండగా తండ్రి, ఈ నెలంతయు మా ప్రభువా మీరే కాచి కాపాడినటువంటి విధానాన్ని, భాగ్యాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రం నైనా. రేపటి దినమందు మా ప్రభువా జూలై నెలలో కొత్త మాసంలో నైనా అడుగు పెట్టుచుండగా తండ్రి, రాబో నెలంతయు కూడా మా ప్రభా మీరేనైనా ఈ యొక్క పరిశుద్ధ దేవదూతలను కంచెగా కాపుదలుగా ఉంచి నైనా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. అదే రీతిగానైనా మేము మా ప్రభా ఒక చిన్న మందగానైనా జూమ్ మీటింగ్ లోనైనా ఈ విధంగా కలుసుకున్నటకు మాకు ఇచ్చినటువంటి కృపను, భాగ్యాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. మరి మా ప్రభా యుఎస్ఏలో ఉన్నటువంటి మా మిత్రులు, అదే విధంగా తండ్రి వివిధ ప్రదేశాల నుంచి నైనా మరి మేము కూడా నైనా ఈ విధంగా కలుసుకున్నకు మీరు మాకు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రములు మా ప్రభువా. మరి తండ్రి, మరి మేము చేస్తున్నటువంటి ఉద్యోగ విషయంలో, పని పాటల్లో, ప్రయాణ మార్గంలో తోడుండండి తండ్రి, సహాయం దయచేయండి. ఎవరైతే నీ యొక్క బిడ్డలు అనారోగ్య సమస్యలతో, వివిధ రోగాలతో, అప్పుల బాధల్లో, ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారో తండ్రి, అట్టి వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. మరి మా ప్రభా ఈ దినం మా ప్రభా నీ యొక్క దైవ సేవలో కొనసాగుతున్నటువంటి రాజు బ్రదర్ గారు మా ప్రభా కొంత వాక్యము బోధిస్తుండగా తండ్రి, మేము కూడా నైనా ఆ వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకునే కృపను, భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మరి అదే రీతిగానైనా ఇంకా నీ యొక్క దైవ సేవకులు ఉంటున్నారు మా ప్రభా, సుజ్ఞానం బ్రదర్ గారు, రవి బ్రదర్ గారు, అదే రీతిగానైనా ఇంకా సిస్టర్ గారు కూడా ఉంటున్నారు తండ్రి. వీరందరికీనైనా నీ యొక్క సేవను బహుగా విస్తరింపచేయండి తండ్రి, సహాయం దయచేయండి. వారి కుటుంబంలో ఏ కొరత, ఏ ఇబ్బంది ఉందో తండ్రి, సమస్తమును ఎరిగిన వారు మీరే తండ్రి. వారికి ఉన్నటువంటి సమస్య, ఉన్నటువంటి కొరతను తీర్చివేయండి తండ్రి. మరి మా ప్రభువా మరొకనైనా నీ యొక్క చిత్తమైతే మరొక వారం కలుసుకునే పర్యంతము నీ కాపుదలలో, నీ సంరక్షణలో మమ్మల్ని, మా కుటుంబాలను కాచి కాపాడమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసు నామంలో అడిగి వేడుకొని పొంది అంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ రాజశేఖర్, థ్యాంక్ యూ. సో సామ్సంగ్ SM M31 5 ఎవరమ్మా? పక్కనే నువ్వేనా? నాది పేరుందా అన్న? నాది సామ్సంగ్. ఓకే, ఉందమ్మా ఐశ్వర్య. ఓకే పక్కనే, థ్యాంక్ యూ ఓకే. సో మచ్. ఓకే ఐశ్వర్య, ఈ సమయంలో మా సిస్టర్ ఐశ్వర్య ఒక పాట పాడతారు. షూర్. ఐశ్వర్య, బ్యాక్ టు యూ. యా ఓకే అన్న. యా మనం ఇప్పుడు చూస్తున్న జరిగే వాటిని అన్నిటిని బట్టి దేవుడు రాకడ అతి సమీపముగా ఉన్నదని మనందరం ఎరిగి ఉన్నాము. వరదలు, సునామీలు, సో ఇవన్నీ వస్తుండగా మనం దేవుడు రాకడ అతి సమీపముగా ఉంది అని మనం తెలుసుకొని ఒకసారి మనము దానికి సంబంధించిన మాటల్ని పాటల రూపంలో మనం దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడిని ఆరాధన చేద్దాము. థ్యాంక్స్ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. వినిపిస్తుందా అన్న? హలో, వినిపిస్తుందమ్మా. సారీ, నేను మ్యూట్ లో ఉన్నాను, ఛార్జింగ్ పెడుతుంటే. ఓకే అన్న, థ్యాంక్ యూ. వినిపిస్తుందమ్మా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు,
మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లున్, నీతి శాంతి వర్ధిల్లున్, న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అమ్మా ఐశ్వర్య. ఇట్స్ ఎ వెరీ గుడ్ సాంగ్ అండ్ నెసెసిటీ ఉన్న సాంగ్. ఆల్వేస్ మనము ఇలాంటి సాంగ్స్ వల్ల ఎంకరేజ్ అవుతూ ఉంటాము. తర్వాత ఆయన రాకడ ఖచ్చితంగా సమీపిస్తుంది. ఖచ్చితంగా ఈ పాట ద్వారా తర్వాత మనం ఎంతో ప్రేరేపింపబడుతుంటాము. సో థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ వందనాలండి. ప్రేజ్ ద లార్డ్. సో సడన్గా మల్లేష్ బ్రదరు ఈరోజు జాయిన్ కాలేకపోయాడు. సో దానివల్లనే నేను ఈ మెసేజ్ తీసుకోవాలని ఈ సమయాన్ని నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు మెసేజ్ కాకోకుండా ఒక బైబిల్ స్టడీ లాగా చేయాలని నేను అనుకుంటున్నాను అనమాట. సో బైబిల్ స్టడీ లాగా కాబట్టి ఇంటరాక్షన్గా మనం అందరం ఉందాం. సో చాలా ఫ్రీగా, ఇది మెసేజ్ కాదు కాబట్టి ఇట్స్ బైబిల్ స్టడీ. సో వేర్ లర్నింగ్ ఆ ఒక చాప్టర్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, దాని నుంచి మనం డీప్ స్టడీ చేద్దాం. సో ఐ నీడ్ మీ నుంచి కన్వర్జేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రీగా మీరు మాట్లాడొచ్చు, మీ ఒపీనియన్ చెప్పొచ్చు, తర్వాత చాలా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఇట్స్ ఎ స్టడీ బేసిక్గా, ఇట్స్ ఎ గ్రూప్ స్టడీ లాగా మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం. సో ఫీల్ ఫ్రీ. ఆల్వేస్ ఐ ఎంకరేజ్ యూ, షేర్ యువర్ ఐడియాస్, షేర్ యువర్ థాట్స్. మీరు ఏమనుకుంటున్నారో అందరము ఈ బైబిల్ స్టడీ ద్వారా అందరము ఒపీనియన్స్ పంచుకోవాలి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి అనేదే ముఖ్య ఉద్దేశం అనమాట బైబిల్ స్టడీ ద్వారా. సో నేను లీడ్ చేస్తాను, నేను చదువుతాను, తర్వాత నాకు హెల్ప్గా ఒకరు చదివితే కూడా మంచిది. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరూ యూనిట్ టు టాక్. ఇట్స్ అ ఫ్రీ. మన అభిప్రాయాలు ఏ ఒక్కరు కరెక్ట్ కాదు. ఇక్కడ అందరి అభిప్రాయాలు నుంచి మనము
తీసుకొని అందరం నేర్చుకోవాలి. సో అందరూ ఫ్రీగా మాట్లాడాలి ఈ బైబిల్ స్టడీలో. సో ఐ ఎంకరేజ్ ఎవరి వన్ టు స్పీక్. సో దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థనతో నేను మొదలు పెడతాను. స్తోత్రం తండ్రి, ప్రభువా, కృపల దేవ, మహిమల రాజా, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచి ఇచ్చిన ఇంకొక వారాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు మానైనా అవునయ్యా, గడిచిన వారమంతా మీ కృపలో తండ్రి ప్రభు మానైనా కేవలం మీ కృప వల్లనే మేము ఈ విధంగా తండ్రి ప్రభు మానైనా అవునయ్యా ముందు కదులుతున్నాం తండ్రి ప్రభు మన సజీవులకులో ఉన్నాం తండ్రి ప్రభ. జరిగిన రోజులన్నింటిలో తండ్రి ప్రభ మీ కృప వల్లనే మేము ఈ విధంగా అవునయ్య ఆరోగ్యంలో ఏమి, జాబులు అయితే తండ్రి కుటుంబాల విషయంలో అయితే తండ్రి ప్రభ, బయటికి వెళ్ళినా తిరిగి వచ్చినా తండ్రి ప్రభ మన అన్ని రకాలుగా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఇచ్చిన ఈ రోజును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో జాయిన్ అయిన ప్రతి ఒక్క తన ప్రభ సభ్యుని బట్టి, అలాగే తన ప్రభ ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభ. వాళ్ళ కుటుంబాలలో తన ప్రభ ఏది అవస్థలు ఉన్నా మీరు ఎరిగి ఉన్నారు తన ప్రభ మానైనా. అలాగే తన ప్రభ ఆధ్యాత్మికంగా వాళ్ళ తన ప్రభ కుటుంబాలు ఎదుటకు తన ప్రభ అనే వాళ్ళ కుటుంబాలను తన ప్రభ ఆధ్యాత్మిక వైపు నడిపించేందుకు సహాయం దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. ఇదిగో తన ప్రభ మానైనా నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభ మానైనా. మేము బైబిల్ స్టడీ చేస్తుండగా తండ్రి ప్రభ సహాయం దయచేయి తండ్రి ప్రభ. మీకే వందనాలు తండ్రి ప్రభ మానైనా. అవునయ్యా మాకు తన ప్రభ మాకు ఎలాంటి ఆలోచనలు తన ప్రభ మీరు ఇవ్వాలనుకుంటున్నారో తన ప్రభ మానైనా, ఏమి డిస్కస్ చేయాలనో వాటిని మాత్రమే మేము డిస్కస్ చేసేలాగా, ఏం డిస్కస్ చేయకూడదో తన ప్రభ వాటన్నిటి మా మూర్తాల నుంచి తీసివే తండ్రి. ముఖ్యంగా తన ప్రభ చివరగా తన ప్రభ మీ నామానికే ఘనత తెచ్చే విధంగా ఈ బైబిల్ స్టడీ జరుగుటకు, అలాగే తన ప్రభ ప్రతి ఒక్కరి ద్వారా అవునయ్యా మీరు తన ప్రభ తలంపులు పుట్టించి తన ప్రభ మానైనా ఆ తలంపుల ద్వారా ఇతరులు నేర్చుకునేలాగా తన ప్రభ ఈ సమయానంతటిని తన ప్రభ మీకే ఘనత మహిమ చెల్లించుకుంటూ తన ప్రభా మీకే ఘనత తెచ్చే విధంగా మేము డిస్కస్ చేయడానికి సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సో వన్స్ అగైన్ ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. సో ఈ సమయంలో మనము ఆ, యోనా చాప్టర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. యోనా, ఇంగ్లీష్లో జోనా అంటారు. యోనా చాప్టర్, మొదటి చాప్టర్ గురించి మనము బైబిల్ స్టడీ చేయబోతున్నాం. యోనా చాప్టర్ మీరందరూ తీస్తే మనము విల్ స్టడీ ఫ్రమ్ దట్. ఈ చాప్టర్ నుంచి మనం ఏమి నేర్చుకోగలం, అసలుకు ఇక్కడ జరిగిన సంభాషణ ఏంటి, దేవుని వాక్కుకు దేవుడికి జోనా ఆర్ యోనాకు మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి, అసలు అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటి, అసలుకు యోనా యోనాకు దేవుడు ఏం చెప్పాడు, యోనా ఏం చేశాడు, ఆయన ఏం దేవుడు ఏం చెప్పాడు, ఆయన ఏం చేశాడు, ఎందుకు చేయలేకపోయాడు దేవుడు చెప్పింది, తర్వాత ఏమి ఏమి సమస్యలు వచ్చినాయి, తర్వాత ఏ విధంగా ఎండ్ అయింది అనేది ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ముఖ్యంగా. సో ఈ పాఠం చదివిన ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఒక ముఖ్యాంశంగా మనము ఇవన్నీ ముందు పెట్టుకొని బైబిల్ స్టడీ చేద్దామండి. సో తీసింటే గన నేను మొదటగా స్టార్ట్ చేస్తాను, మీరు కూడా స్టార్ట్ చేయండి. యెహోవా వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. మొదట అసలుకు ఎవరండి ఈ యోనా? ఒక ప్రవక్త. యోనా ఒక ప్రవక్త. యోనా ఒక ప్రవక్త. మనం గాన చూసుకుంటే గాన దానికి రెఫరెన్స్ రెండవ రాజులు 14వ అధ్యాయము 25వ వచనం. రెండవ రాజులు 14వ అధ్యాయము 25వ వచనం నేనే చదువుతాను. గద్హపీరు ఊరివాడైన అమిత్తయ్యకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున. అక్కడ వరకు చాలండి మనకు. ఇక్కడ సందర్భం ఏంటంటే యోనా ఒక ప్రవక్త. ఒక ప్రవక్త ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నినేవే అనే పట్టణముకు వెళ్ళు. రెండవ వచనం చూసుకుంటే, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఏమంటున్నాడండి దేవుడు? ఒక ప్రవక్తకు చెప్తున్నాడు, కమాండ్మెంట్ చెప్తున్నాడు. ఒక కమాండ్మెంట్ ప్రవక్త, దేవుడు ప్రవక్తకు చెప్తున్నాడు. నువ్వు ఒక పట్టణానికి వెళ్ళి ఒక టాస్క్ ఇచ్చాడు యోనాకి. ఒక టాస్క్ ఇచ్చాడు. ఏం టాస్క్ అండి? ఒక పట్టణం ఉంది, ఆ పట్టణానికి వెళ్ళి
నువ్వు కమాండ్ చేయి, ఒక వార్న్ చేయి అని చెప్తున్నాడు. సో మనం ఏమనుకోవచ్చు అంటే ఇది, సో ఫస్ట్ ఒక ప్రవక్త, ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ నువ్వు వార్న్ చెయ్యి, అక్కడ ఆ ప్రజలకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చెయ్యి, ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక పని చెప్పాడు దేవుడు యోనాకి. చూడండి, సో మనం ఏమనుకోవచ్చు అంటే ఒక పని చెప్పాడు యోనాకి, ఒక కమాండ్మెంట్ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళమని? నినేవే అనే పట్టణం. నినేవే అనే పట్టణము చాలా సిన్ఫుల్ సిటీ అండి. చాలా సిన్ఫుల్ సిటీ. చాలా విపరీతమైనటువంటి, విపరీత పోకడకి వెళ్ళినటువంటి ఒక ఒక సిన్ఫుల్ సిటీ. విపరీతమైన పాపాలకు ఒక ప్లేస్ అది. అక్కడికి వెళ్ళమంటున్నాడు యోనాను దేవుడు. అయితే అక్కడ చూడండి, సో మనం ఇక్కడ 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 మనం ఒక క్వశ్చన్ రావచ్చు మనకు. గాడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. గాడ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు. యోనాకి దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు, అక్కడికి వెళ్ళి ఈ పని చెయ్యి అనేసి. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా అక్కడ? దేవుడు మాట్లాడితే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదండి. ఏమన్నాడు? నువ్వు లేచి నేనేమే పట్టణస్తుల దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెయ్యి అన్నాడు. కన్ఫ్యూజన్ ఏముండదు. ఎప్పుడైనా అంతే. దేవుడు మాట్లాడితే మనం ఎలా తీసుకోవాలంటే, దేవుడు మాట్లాడితే, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినా, వేరే మెసేజ్ల నుంచి మాట్లాడినా, ఒకవేళ మనతో మాట్లాడినా చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఇక్కడ బాగా అర్థమైపోయింది యోనాకి. అక్కడికి వెళ్ళాలి, నువ్వు నేనేమే పట్టణానికి వెళ్ళి వార్న్ చేయమన్నాడు. చూడండి, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండవు దేవుడు మాట్లాడితే. అది నేర్చుకోవచ్చు మనం. మొదటి 2 వచనాల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుడు మాట్లాడితే చాలా క్లియర్గా ఉంటుంది, ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండదు, డౌట్గా ఉండదు అనేది మనం నేర్చుకోవచ్చు. తర్వాత చూడండి, 2 నుంచి మళ్ళీ 3 వరకు చదివితే, నినేవే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దానికి బ్యాడ్ డేస్ వచ్చేసినాయని నువ్వు ప్రకటింపుము అని క్లియర్ మెసేజ్ చెప్తున్నాడు. చూడండి, గో అండ్ ప్రీచ్. ఆయన మిషన్ ఏంది అక్కడ? ఆయనకి ఇచ్చిన యోనాకి ఇచ్చినటువంటి పని ఏంటి? నువ్వు వెళ్ళి ప్రీచ్ చేయి, నువ్వు వెళ్ళి వాళ్ళకి మెసేజ్ పాస్ చేయి అనేది ఒక టాస్క్ ఇచ్చాడు. కానీ అవి చూడండి, మూడో వచనానికి వస్తే ఏం చేస్తున్నాడు చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలనని యోనా ఎప్పేకిపోయి తర్షీనకు తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఈయన ఏం చేస్తున్నాడండి యోనా ఇక్కడ? దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను పాటించకోకుండా స్కిప్ అయిపోతున్నాడు. వేరే చోటికి ఇచ్చిన పని ఆయన చేయడం లేదు. ఎందుకో కారణం మనం ఆలోచించుదాం. దేవుడి చెప్పినది పని ఒకటి, కానీ యోనా చేస్తున్నది మరి ఒకటి. యోనా చేస్తున్నది మరి ఒకటి. సో అంటే ఆయనకి ఇష్టం లేదు. ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే యోనాకి ఇష్టం లేదు. యోనాకు ఇష్టం లేదు. దేవుడు చేయమన్న పని యోనా చేయడం లేదు. ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు. ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా ఐడియా వస్తుందా ఎందుకు ఆయనకి ఇష్టం లేదు? ఎందుకు ఆయనకి ఇష్టం లేదు అనేసి. తర్వాత ఎందుకు ఏమన్నా మీరు చెప్పగలరా? హీఈస్ రన్నింగ్ అవే. హీఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్స్ వర్డ్. ఆర్ ఆయన చెప్పిన టాస్క్ పని చేయకోకుండా నేను ఈ చెయ్యను అని వెళ్ళిపోతూ ఉన్నాడు. నేనేమో పట్టణానికి వెళ్ళను అని చెప్పి తర్షీషు ఓడని చూసి ప్రాణమైపోతున్నాడు. చూడండి, ఎందుకు ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకు ఎందుకు యోనా ఆ టాస్క్ చేయాలని అనుకోవట్లేదు? ఎందుకు? ఒకటైతే నేను చెప్పగలను. నినేవే ఒక మహా పెద్ద సిన్ఫుల్ సిటీ. సిన్ఫుల్ సిటీ. దాన్ని బట్టి ఏమైనా మీకు ఐడియాలు వస్తున్నాయా? ఆ సిన్ఫుల్ సిటీ. కానీ దేవుడు వాళ్ళని వార్న్ చేయమంటున్నాడు, వాళ్ళకి హెచ్చరించమంటున్నాడు, యోనాని వెళ్ళమంటున్నాడు. కానీ యోనానేమో వేరే చోటుకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు.
టికెట్ డబ్బులు ఇచ్చాడు షిప్ ఎక్కడానికి. ఎందుకు వెళ్ళకూడదని మీకు ఏమైనా ఐడియాలు ఉన్నాయా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరన్నా ఏమైనా చెప్పగలుగుతారా? ఏమై ఉండొచ్చు? ఏమై ఉండొచ్చు? ఓకే. ఎందుకంటే నాకు తెలిసిన అభిప్రాయం వరకు నాకు తెలిసిన అభిప్రాయం వరకు ఎలా ఉంటుందంటే, వాళ్ళు పాపులు. చాలా రకరకాలుగా అభిప్రాయాలొస్తాయి ఇక్కడ. వాళ్ళు పాపులు, నీనేవే పట్టణస్థులు పాపులు. వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళకి పనిష్మెంట్ జరగాల్సిందే. వీళ్ళకి ఇదే శిక్ష. ఇదే సరి అయినటువంటిది. వీళ్ళు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఇంత ఘోరమైన మనుషులు. వీళ్ళకి దేవుడు సరైన శిక్ష వేస్తున్నాడు అనే అభిప్రాయం ఖచ్చితంగా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. వాళ్ళకు తగిన శాస్త్రి జరిగింది. తగిన విధంగా శిక్ష వస్తుంది. ఇన్ని రోజులు పాపంలో ఉన్నారు. దేవుడు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష వేస్తున్నాడు అనే అభిప్రాయంతో యోనా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఇన్ని రోజులుగా ఎంతోమంది చెప్పారు, కానీ ఎవరు వినలేదు. ఇప్పుడు ఫైనల్గా దేవుడు వాళ్ళకు ఒక శిక్ష వేస్తున్నాడు అనే అభిప్రాయంతో ఉన్నాడు. చూడండి నెక్స్ట్, ఇప్పుడు ఇలా ఉన్నాడు కదా, తర్వాత చివరికి ఎలా అయిపోతుందో చూద్దాం మనం. చాలా మారిపోతుంది సీన్స్. తర్వాత మనం పోతూ ఉంటే చూడండి, నాలుగవ నాలుగవ వచనం చదివితే, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతించెను. చూడండి ఏమైందంటండి, ఇట్ ఈస్ ఇన్ దే ఆర్ ఇన్ డేంజర్. గాలి వానలు వచ్చేసినాయి. గాలి వానలు వచ్చేసినాయి. సో సడన్గా వచ్చేసింది. అంతకుముందు బాగానే ఉంది, సడన్గా వచ్చేసింది. ఒక్కొక్కసారి మనకు అనుకుంటుండొచ్చు ఒక్కోసారి మనకు అనుకుంటుండొచ్చు మనము దేవుడు చెప్పిన పని దేవుడు చెప్పిన పని చేయకపోతే ఒక్కొక్కసారి ట్రబుల్స్ రావచ్చు మనకు. అవి ఏదో మనల్ని ఇబ్బంది పెట్టడానికి అని కాదు, మనల్ని సరిచేయడానికే. ఇక్కడ కరెక్ట్గా నేను చెప్తాను, యోన దేవుడు చెప్పిన పని, దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళట్లేదు. అందుకని కరెక్షన్ చేయడానికి ఒక శ్రమ వచ్చింది. ఆయన సరిదిద్దడానికి ఒక శ్రమ వచ్చింది. అంతేగాని ఏదో వేరే వేరే దానికి కాదు. దేవుడు చెప్పింది ఒకటైతే యోనా చేసేది ఒకటి. అండ్ ఏ విధంగా సరిచేయాలి? దేవుడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ వాడుకుంటాడండి నిన్ను కరెక్షన్ చేయడానికి, నిన్ను సరిదిద్దడానికి, నిన్నుగా మేలు చేయడానికి. జోసెఫ్ను వాడుకోలేదా? ఒక వాళ్ళ త వాళ్ళు త- వాళ్ళ సహోదరు ఆయన శిక్షిస్తే ఆ శిక్షల నుంచే మేలు చేశాడు. జోసెఫ్ను జైల్లో వేస్తే ఆ జైలర్లో నుంచి మార్చాడు కదా, ఎన్నో రకాలుగా. పౌలు శీలలను అన్యాయంగా జైల్లో పెడితే అక్కడ జైలర్ని మార్చారు పౌలు శీలలు. ప్రతి ఒక్క బ్యాడ్ సిచ్యువేషన్ కానీ, ఒక గుడ్ సిచ్యువేషన్ కానీ దేవుడు వాడుకొని మనల్ని అందరినీ మేలుకరంగా తిప్పగలడు. ఇక్కడ కూడా అంతే. యోనాను యోనా చేసేది ఒకటి, దేవుడు చెప్పింది ఒకటి. అందుకనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది ఇక్కడ. ఆ ప్రాబ్లమును కరెక్షన్ చేయడానికే, యోనాను సరిదిద్దడానికే వచ్చిన సమస్య అది. చూడండి, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా, ఎవరండి పుట్టించింది సమస్య? యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా దేవుడే ప్రాబ్లం క్రియేట్ చేశాడు. ఎందుకు? సరిదిద్దడానికే. సరిదిద్దడానికే. ఇది గమనించాలి. సో సమస్యలన్నీ వచ్చేటివి మన మేలు కొరకే అని మనం గమనించి దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు అవి మన సరిదిద్దుతాయి, మేలుకరంగా ఉంటాయి, మనము అంగీకరించాలి. చూడండి తర్వాత, సో ఇంకోటి తర్వాత, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పాడవేసిరి. అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఏం చేస్తున్నాడండి యోన? అంత పెద్ద
పెద్ద గాలి వస్తుంటే అన్యులేమో ప్రార్థిస్తున్నారు చూడండి. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతలకు ప్రార్థించింది. అంటే అన్యులు కూడా వాళ్ళ దేవతను ప్రార్థిస్తున్నారు. అన్యులు కూడా వాళ్ళ వాళ్ళ దేవతలను ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఇట్స్ అ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. అంత టఫ్గా ఉంది. కానీ మన యోనా మాత్రం నాకేం సంబంధం లేదు అని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దిగువ భాగం పోయి నిద్రపోతున్నాడు, గాఢంగా నిద్రపోతున్నాడు అంట. గాఢంగా నిద్రపోతున్నాడు చూడండి. సో ఒక్కొక్కసారి మనం ఎలా ఉంటామంటే, మనకు తెలుసు, యోనాకు తెలియదా దాని దేవుడు చెప్పిన మాట వినట్లేదని తెలియదా? తెలుసు. తెలిసే ఇంటెన్షనల్గానే పారిపోతున్నాడు వేరే చోటుకి వెళ్ళాలని. దేవుడు చెప్పిన పని చేయట్లేదు. కష్టం వచ్చినప్పుడు ఏం చేసినాడంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇబ్బంది వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాడు ఇక్కడ. మనం కూడా ఒక్కోసారి అలానే ఉంటాం. దేవుడు చెప్పింది విననప్పుడు, కష్టం వచ్చినప్పుడు నాకు సంబంధం లేదులే, జరిగేదో జరగనులే అంటే ఇంకా నాకు నేను ఏం చేయలేను అంటే ఆలోచన లేదు, ప్రార్థన లేదు నీ దగ్గర. ఇక్కడ అందరేమో హడావుడైపోతున్నారు కష్టం వచ్చిందని. ఈయననేమో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అంటే ఎలాంటి చలనం లేని వ్యక్తిగా అయిపోయాడు. నిద్రపోతున్నాడు, చలనం లేదు ఆయనకు. మనం కూడా ఒక్కొక్కసారి అట్లనే ఉంటాం. మనకు తెలుసు చేసింది తప్పైనా కూడా దాని నుంచి వచ్చే ఫలితాన్ని మనం అంగీకరించలేక, దాని నుంచి వచ్చే నష్టాన్ని అంగీకరించలేక చలనం లేని వ్యక్తులుగా ఉండిపోతుంటాం. అంటే ఇలా ఇంకా ఒక సైలెంట్గా అయిపోతూ ఉంటాం చూడండి. అలా ఉండకూడదు అనేది చూడండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. ఆయన ఇంటెన్షనల్గా చేశాడు, సమస్య వచ్చింది. కానీ ఆ సమస్య నుంచి ఎలా పాలుపోక చలనం లేని వ్యక్తిగా ఉన్నాడు చూడండి. అలా ఉండకూడదు మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు. కానీ చూడండి, అప్పుడు అప్పుడు ఇంకొక 6వ వచనంగా చూసుకుంటే, అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతూ నీకేమొచ్చింది, లేచి నీ దేవుని ప్రార్థించము, మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనకరించునేమో అని. చూడండి, వేరే అతను వచ్చి చెప్తున్నాడు, ఓయి నిద్రపోతూ లే, నీ దేవుని నువ్వు ప్రార్థించుకో, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇంత కష్టం వచ్చింది, నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు. చూడండి, ఎంత ఎంత చలనం లేకుండా అయిపోయినాడంటే, వేరే వాళ్ళు వచ్చి నీ దేవుని ప్రార్థించు అనేంతగా తను చలించిపోయినాడు. అంటే సైలెంట్ అయిపోయినాడు. స్తబ్దత అంటారు. స్తబ్దత అంటే తన తప్పును తను ఎలా చేయాలనో లేక సైలెంట్గా అయిపోవడము, లేకపోతే ఏ ఆలోచన లేకపోవడము, సైలెంట్గా ఉన్నాడు. తను తను చేసిన సమస్య వల్ల, తను తీసుకున్న నిర్ణయం వల్ల ఈ విధంగా ఎండప్ అయినాడు ఆయన. అలాంటప్పుడు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా మనం ఎలాంటి ఆలోచన లేని వాళ్ళుగా, ఎటుపోని పరిస్థితులుగా ఉన్న పరిస్థితులు మనకు వస్తాయి. కాబట్టి మనం ఈ ఈ ఈ ఈ 6వ వచనం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే, మనం జాగ్రత్త పడాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. అన్యులే ప్రార్థిస్తున్నప్పుడు మనం కూడా ప్రార్థించాలి అనే ముందుకు రావాలి. కానీ ఇక్కడ లేట్ అయిపోయింది. తర్వాత తర్వాత జరిగేది మనం తెలుసుకుందాం. కానీ ఈ సిచ్యువేషన్ వరకు వచ్చేస్తే యోనా స్తబ్దంగా ఉండిపోయాడు. వేరే వాళ్ళు గుర్తు చేసే వరకు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అలా ఉండకూడదు మనం అనేది చూడండి. తర్వాత లేచి నీ దేవుని ప్రార్థించు అని చెప్పే వరకు యోనా సైలెంట్గానే ఉండిపోయాడు. తర్వాత అంతలో ఓడవారు ఏవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించింది తెలియుటకై మనం చీట్లు వేతం రండిని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేగా చీటి ఏనో మీదకు వచ్చాను. కాబట్టి వారు అతన్ని చూచి 7వ వచనం ఒకటి చూసుకుందాం. అంతటిలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించింది తెలియుటకై మనం చీట్లు వేతం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేగా చీటి యోనా మీదకు వచ్చాను. ఎవరి మీదకి వచ్చిందండి చీటి? యోనా మీదకే. దేవుడు ప్రణాళిక ఇది. దేవుడు చెప్పిన పని చేయట్లేదు యోనా. అక్కడ సముద్రాన్ని ఆటోమేటిక్గా ఆయన్నే ఉప్పొంగించినాడు. పెద్ద గాలి సృష్టించింది ఆయన్నే. ఇక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేసేది కూడా ఆయనే. దేవుడు ప్రతి ఒక్కటి కంట్రోల్ చేయగలడు. చీటి రావాలని నిర్ణయించాడు, వచ్చేసింది ఆయన మీదకి. ఏది అసాధ్యం లేదు దేవుడికి. యూనివర్స్నే కంట్రోల్ చేయగలడు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ వాడుకోగలడు.
అక్కడ గాలి వాన తెప్పించాడు, ఇక్కడ ఆయన పేరు రావడానికి తయారు చేశాడు. నెక్స్ట్ మనం ఫర్దర్గా కూడా చూడొచ్చు, చేపను కూడా వాడుకుంటాడు దేవుడు. తర్వాత ఇంకా 3-4 చాప్టర్లోకి వెళ్తే యోనాను ఒక చిన్న మొలక వెత్తి ఒక చిన్న చెట్టు వచ్చి తీగ తీగ వచ్చి తర్వాత అది ఎండిపోయేలాగా 2 రోజులలో మొలకెత్తి ఎండిపోయేలాగా కూడా చేసేస్తాడు. ప్రకృతిని కూడా ఆయన కంట్రోల్ చేయగలడు, ప్రకృతిని వాడుకోగలడు. అది మన మేలు కోరుకొని బయట యోనను కరెక్షన్ చేయడానికే వాడుకుంటున్నాడు తప్ప ఆయనకి ఏదో ఇబ్బంది కలిగించాలని కాదు. దేవుడు ఆయన కరెక్షన్ చేయడానికి ఇవన్నీ వాడుకుంటున్నాడు, పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాడు. అది కూడా మనం గమనించాలి. కొన్ని కొన్ని సరౌండింగ్స్ మనకు అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు, అది నిన్ను నన్ను కరెక్షన్ చేయడానికే తప్ప ఏదో దేవుడు నిన్ను నన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. ఒక్కోసారి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు మనకు అన్ని దారులు మూసుకొని పోతాయి. కొన్ని కరెక్షన్ జరగాలంటే కొన్ని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. దేవుడు అలాంటి చేస్తాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దేవుడు కరెక్షన్ చేయాలి యోనాని, ఆయన చెప్పిన పని చేయాలి. చూడండి, అందుకనే చీటి ఆయన మీదకి వచ్చింది. చూడండి తర్వాత, కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మీకు సంభవించనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితువో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతంతయు మాకు తెలియజేయమనగా అడుగుతున్నారాను. ఎవరయ్యా నువ్వు? నీ పేరు మీద చీటపడ్డది, నువ్వెవరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ దేవుడు ఎవరు? లేకపోతే నీ నీ జనం ఏదో, నీ సంగతి ఏందో నాకు తెలియజెప్పు అని అన్నాడు. చూడండి, అప్పుడు మన యోన మాట్లాడుతున్నాడు, నేను ఒక హెబ్రీయుడును, సముద్రమునకును భూమికి నీ సృష్టికర్త అయినా. చాలా గొప్పగా చెప్తున్నాడు యోన, కరెక్ట్ చెప్తున్నాడు. ఇక్కడ మాత్రం కరెక్ట్ చెప్తున్నాడు. చేసిన పని మిస్టేక్ అయినా ఇక్కడ మాత్రం దేవుని గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. చూడండి, అన్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త. ఎవరంటండి? దేవుడు సముద్రానికి భూమికి సృష్టికర్త. ఖచ్చితంగా ఆయన మాట వింటాయి కదా, ఆయన సృష్టికర్త అన్నప్పుడు ఇక్కడ విన్నాయి కదా. పెద్ద తుఫాను వచ్చింది ఆయన చెప్పినందుకే కదా. సముద్రానికి భూమికి సృష్టికర్త అయిన ఆకాశం అందున దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఆయనకు భయభక్తులు గలవాడనై ఉన్నాను. కొంచెం ఈ విషయంలో మాత్రం తప్పు చేసినాడు అనుకుంటాను, కానీ ఈ విషయంలో ఆయన తప్పు చేసినాడు. యోన చెప్పిన పని చేయలేదు, కానీ కానీ ఒప్పుకుంటున్నాడు, నా దేవుడు గొప్పవాడని ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడు అని చెప్తున్నాడు. ఈ ఒక్క విషయంలో తప్ప నేను ఆయన చెప్పింది భయభక్తులు గలవాడని ఒప్పుకుంటాను, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఆయన దేవుడి గురించి ఎంతో గొప్పగా చెప్తున్నాడు. చూడండి, నిజాయితీగా చెప్తున్నాడు, తన అంత నిజమే చెప్తున్నాడు. చూడండి, భయభక్తులు గలవాడనై ఉన్నాను, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోయి పోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి ఏం చెప్తాను ఉండేసినట్టుగా చెప్తున్నాడు. అవునయ్యా, దేవుడు ఇలా వెళ్ళమంటే నేను ఇంకో చోటుకి వెళ్తున్నాను, నినేవేకి వెళ్ళమంటే నేను తర్షీసుకి వెళ్తున్నాను అయ్యా, అదే అందుకనే నాకు ఇది జరిగింది అని చెప్తే వాళ్ళు భయపడిపోయినారు. చూడండి, మళ్ళీ చదువుతాం. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండను కనుక, తెలియజేసినాడు, యెహోవా సన్నిధి నుండి పారిపోయి వస్తున్నాను, నేను పారిపోయి వస్తున్నాను అయ్యా, యెహోవా సన్నిధి నుంచి నేను పారిపోయి వస్తున్నాను కనుక ఆ ఆ- ఆ మనుషులను తెలియజేసి ఉండి కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడిపోయారు. అయ్యయ్యో, ఈయన ఏమయ్యా, ఇంత పెద్ద గొప్ప దేవుడు అంటున్నారు, ఆయన సన్నిధి నుంచి పారిపోయి వస్తున్నాడు, మనకేమవుతుందో అని వాళ్ళు ఇంకా భయపడిపోయినారు. వచ్చింది ఈయన చీటి, ఈయన మీద పేరు మీద పడ్డది, యోనా పేరు మీద పడ్డది. ఆయన గురించి ఇప్పుడు తెలుసుకున్నారు అన్యులు, స- ఓడలో ఉన్న వాళ్ళంతా తెలుసుకున్నారు. ఇప్పుడు ఏమంటారంటే నా దేవుడు గొప్ప దేవుడు అన్నారు. ఆయన నుంచి పారిపోతున్నందుకు ఇదల్లా వచ్చింది సమస్య అంటే ఎందుకు భయపడరు? అమ్మో, ఇంత పెద్ద గొప్ప దేవుడు వీళ్ళ దేవుడు, ఇంత పెద్ద తుఫాన్ సృష్టించాడు, మనం బతుకుతామా, మనం ఈ ఇంటికి చేరుకోగలమా అని భయపం రాదా? ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఏదో మామూలు మామూలు తుఫాను కాదు, ఇది దేవుడు ఏర్పరిచినటువంటి తుఫాను. ఆయన వల్ల మనం కూడా చిక్కులో చిక్కుకున్నాం అని భయపడిపోతున్నారు. అంతేనండి, ఒక్క తప్పు నిర్ణయం వల్ల కుటుంబాలు నష్టమైపోతాయి, మన సరౌండింగ్ ఉన్న వాళ్ళు కూడా నష్టపోతారు. కాబట్టి మనము తీసుకున్న నిర్ణయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, యోనా తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు? ఓడలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అయ్యారు. ఓడలో ఉన్నవారు సర్కంత నష్టపోయింది, తీసి పడేసినాడు సర్కంత.
మీరు చూసుకుంటే అక్కడ చూసుకుంటే చూడండి, అక్కడంతా సరుకంతా పడేసినారు వాళ్ళు, ఎంతో నష్టపోయినారు. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనతో పాటు మన కుటుంబీకులు, మన సరౌండింగ్స్ వాళ్ళు కూడా చాలా నష్టపోతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని విషయంలో కానీ, మనం తీసుకునే నిర్ణయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇక్కడ మాత్రం నేను ఒకటి ఖచ్చితంగా ఓ, యోనాను మెచ్చుకుంటాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. మసి మూసి మారేడుకాయ చేయలేదు. వాళ్ళకేం తెలియదు అన్నులకు. కానీ ఒప్పుకున్నాడు, నేను పారిపోయి వస్తున్నానని. వీడి నిజాయితీ కూడా మనం మెచ్చుకోవచ్చు. సమస్యలో ఉన్న ఇబ్బందులలో ఉన్న దేవుడి విషయంలో మాత్రం మనం కరెక్ట్గా ఉండాలి. నా తప్పు ఇది, దేవా నా తప్పు ఇది. ఇతరులతో కూడా చెప్పాలి, ఎస్ నేను ఇక్కడ మిస్టేక్ చేశాను. నిజాయితీగా ఉండాలి. అదే దేవుడు చూసేది మనల్ని. నిజాయితీని మెచ్చుకోవాలి ఇక్కడ. చూడండి, అలాగా మనం నిజాయితీగా ఉండాలని నేర్చుకోవచ్చు ఆ 8-9 ద్వారా. చూడండి, నీవు అప్పుడు వాళ్ళేమది తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులను తెలియజేసి ఉండెను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. ఎందుకయ్యా ఇంత పని చేశావు? అంత గొప్ప దేవుడు అంటున్నావే, ఎందుకు పారిపోయి వస్తున్నావు ఆయన నుంచి? ఎందుకు ఇంత పని చేశావు? ఎందుకు ఇంత కష్టం తెచ్చావు మాకందరికి? ఎందుకు ఇంత ఇబ్బంది కలిగిస్తున్నావు అందరికీ? ఒక తప్పు నిర్ణయం వల్ల, నీ దేవుడి నుంచి పారిపోవడం వల్ల, ఆయన చెప్పింది ఒక చోటకైతే నువ్వు ఇంకో చోటుకి వెళ్తున్నావు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని. చూడండి ఎంత నష్టపోయినారో ఒక నిర్ణయం వల్ల. చూడండి, సో సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ట్రూత్ఫుల్గా ఉండాలి. ట్రూత్ఫుల్గా ఉండాలి అని మనం నేర్చుకోవచ్చు. ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు మిగతాదంతా దేవుడు కంట్రోల్ చేయగలుగుతాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో ఏమో ఎదుటి వ్యక్తులకు దేవుడు మాట్లాడొచ్చేమో, ఏమో ఆ సిచ్యువేషన్ అంతా దేవుడు కంట్రోల్ చేయగలడేమో. మనం ట్రూత్ఫుల్గా లేకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసామనుకోండి, ఇక్కడ కానీ యోనా వాళ్ళకున్న నావికులకు కానీ ఇతరుల వాళ్ళకి కానీ దేవుడి గురించి చెప్పకపోతే వేరేలా ఉండేది. వాళ్ళు మారనేమో. నెక్స్ట్ చాప్టర్లో చూస్తే వాళ్ళు కూడా దేవునికి నమస్కారం చేసినట్టుగా ఉంది. వాళ్ళు కూడా మనసులో మార్చుకున్నట్టుగా ఉంది నిజాయితీ చెప్పడం వల్ల. ఏమో నాకు తెలియదు ఎందుకు ఇలా ఉందంటే దేని వాక్యం అక్కడ వాళ్ళకి పనిచేయదు, కానీ దేని గురించి గొప్పగా చెప్పాడు. చూడండి, తర్వాత అప్పుడు 16 వచనం ఎవరైనా చదువుతారా? 11వ వచనం, సారీ 11వ వచనం. 11వ వచనం. అప్పుడు వారు, సముద్రం పొంగుతున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిలబడించినట్లు మేము నీకేమి చేయవలని అతను అడగగా, యోన, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేవిడి, అప్పుడు చాలు brother. సముద్రము మీ చాలు. మీదకి రాకుండా నిర్మూలించడం అంత చెప్పాను. ఇక్కడ చూడండి ఎంత మంచి సిచ్యువేషన్ అంటే ఎవరు స్వార్థానికి వెళ్ళలేదండి. ఈ సమయంలో 11-13 వరకు చూసుకుంటే ఎవరు స్వార్థానికి వెళ్ళలేదు. ఆ ప్రజలు ఏమంటున్నారు? చీటి ఆయన మీద వచ్చినా కూడా మళ్ళీ యోనాని అడుగుతున్నారు, ఏం చేయమంటావు చెప్పు, ఏం చేయమంటావు? నువ్వు గొప్ప దేవుడు అంటున్నావు, నువ్వు ఒక భక్తుడు అంటున్నావు, నీ దేవుడు గొప్పవాడు అంటున్నావు, నీ వల్లనే సమస్య వచ్చిందంటున్నావు, నీ మీద చీటు పడ్డది, అయినా డైరెక్ట్ అడగకోకుండా పడేయచ్చు ఆయనను. చీటు ఆయన మీద వచ్చింది కాబట్టి డైరెక్ట్ సముద్రంలో పడేయచ్చు. కానీ ఒక మాట అడుగుతున్నారు చూడండి, ఎంత మంచి సిచ్యువేషన్. ఛాన్స్ వెంటనే తీసుకోవట్లేదు వాళ్ళు, అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? అప్పుడు వారు, సముద్రం ఉప్పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవాలని అతన్ని అడుగుతున్నారు మళ్ళీ. హౌ ద కన్వర్జేషన్, పీస్ఫుల్ కన్వర్జేషన్. వెంటనే కంట్రోల్ తీసుకోలేదు. చీటి నీ మీద వచ్చి పడిందా, పడేదండ్రా వీడియో అనలేదు. అలా ఉండాలి మనం పీస్ఫుల్గా. అవకాశం వచ్చిందని చెప్పి వెంటనే ఫుల్ కంట్రోల్ తీసుకోవడం కాదు. తప్పు చేశాడు కదా అని చెప్పి వెంటనే వాళ్ళు కంట్రోల్ తీసుకోలేదు, పడేయలేదు. అడుగుతున్నారు, ఏం చేయమంటారు? ఇంకొక ఆప్షన్ ఇస్తున్నారు. చూడండి, మనం ఆ విధంగా ఉంటున్నామా? ఎవరైనా తప్పు చేసినప్పుడు ఒప్పుకున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తున్నామా సరిదిద్దుకోవడానికి? లేదంటే తప్పు చేశాడు కాబట్టి వెంటనే శిక్ష చేయడమేనా? ఈడ యోన ఒప్పుకున్నాడు,
కానీ వాళ్ళు వెంటనే పడేయట్లేదే సముద్రంలో, అడుగుతున్నారు. ఏం చేయమంటావు మమ్మల్ని? ఇంకా యోనా కూడా నిజాయితీగా ఏమంటున్నాడు తెలుసా? ఎత్తి నన్ను సముద్రంలో పడేయండి, తప్పు నాది. ఇద్దరు చాలా హానెస్ట్గా ఉన్నారు. ఒకవైపు నుంచి ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు. వెంటనే కంట్రోల్ తీసుకోకుండా పడేయకోకుండా అడుగుతున్నారు, ఏమైనా చేయగలమా? యోనేమంటున్నాడు, తప్పు నాది, శిక్ష నేను అనుభవిస్తాను. దేవుడు చెప్పమని, దేవుడు వెళ్ళమనింది ఒకటికి, నేను చేసేది ఒకటి. చీటు వచ్చింది నా మీద, ఇదంతా తుఫాన్ వచ్చింది నా వల్ల, తీసి నన్ను పడేయండి అని అన్నాడు. ఎంత నిజాయితీగా! మనం కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది, నిజాయితీగా ఉంటున్నామా? కష్టములలో మన తప్పును ఒప్పుకుంటున్నామా? ఒక్కోసారి అయితే చాలామంది ఒక్కో సిచ్యువేషన్లో చాలామంది నే ఇంకా నేను కూడా ఒక్కోసారి చేసి ఉండొచ్చేమో, ఇది నా తప్పు కాదు, ఎవరు లేరు సాక్ష్యం చూపించడానికి, చీట ఒక్కటే పడినదాడు. ప్రతిదీ యోనానే చెప్తున్నాడు, నా దేవుడి నుంచి నేను పారిపోయి వచ్చాను, అన్ని నిజాయితీగానే ఉన్నాడు. చూడండి, మనం కూడా తెలుసుకోవాల్సింది, కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నిజాయితీ మాత్రం తప్పకుండా మనం పాటించాలి అనేది మనం నేర్చుకోవచ్చు. సో అలాగ ట్రూత్ఫుల్గా ఉండాలి, మనం నేర్చుకోవాలి. చూడండి తర్వాత నెక్స్ట్, అప్పుడు సముద్రము మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. ఏమంటున్నాడంటే, నన్ను సముద్రంలో పడవేడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. యోనా ఏమంటున్నాడండి? ఇదల్లా నా వల్లే జరిగింది, ఇదంతా కష్టమంతా నా వల్లే జరిగింది, నా పొరపాటు వల్లనే, నా డెసిషన్ వల్లనే, దేవుని కమాండ్ని పాటించకపోవడం వల్లనే, దేవుడు చెప్పిన మాటను పాటించకపోవడం వల్లనే నాతో పాటు మీరు కష్టాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి సముద్రంలో పడవేయండి, అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. ఈ సముద్రం ఉప్పొంగదు, సముద్రం ప్రశాంతంగా ఉంటుంది అని రియలైజేషన్కి వచ్చాడండి యోనా. ఎప్పుడండి రియలైజేషన్కి వచ్చేది? ఎప్పుడైతే మనం ట్రూత్ఫుల్గా ఉంటామో అప్పుడే రియలైజేషన్ వచ్చేస్తుంది. ట్రూత్ఫుల్గా ఉండక తప్పును, మనకు పాట కూడా ఉంది, తప్పును కప్పుకోక ఒప్పుకోవాలని. ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఎప్పుడైతే హానెస్ట్గా ఉంటామో అప్పుడే మనకు రియలైజేషన్ వస్తుంది. ఎప్పుడు హానెస్ట్గా ఉండాలండి, ఎప్పుడు హానెస్ట్గా ఉండాలి, అప్పుడే మనకు రియలైజేషన్ వచ్చేస్తుంది. చూడండి, హానెస్ట్, దేవుడు కూడా ఇష్టపడతాడు హానెస్ట్. ఎందుకంటే మనకు ఒక్కోసారి మనకు కష్టాలు అర్థం కాకపోవచ్చు, ఇది ఎవరి వల్ల వచ్చిందో మనకు అర్థం కాకపోవచ్చు ఆ సిచ్యువేషన్లో. కానీ ఎప్పుడైతే మనం హానెస్ట్గా ఉంటామో ఆ ఆ సిచ్యువేషన్ దేవుడు కంట్రోల్ తీసుకోగలుగుతాడు. నీతో పాటు మీ ఇతరుల వ్యక్తి కూడా దేవుడు వాళ్ళని వాడుకోగలడు. ఎందుకంటే దే ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, దే ఆర్ ఆన్ ద రైట్ ఇన్ఫర్మేషన్. నీతో పాటు దేవుడు అందరిని ఉపయోగించుకుంటాడు. బికాజ్ ఎవరిబడి మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. మనం కంట్రోల్ చేయట్లేదు ఆ సిచ్యువేషన్ని. ఉన్నది ఉన్నట్టుగా పెట్టినప్పుడు దేవుడు అన్నిని కంట్రోల్ చేయగలడు. చూడండి నెక్స్ట్ ఏం జరిగిందో. వారును వారును ఓడను దరికి తెచ్చుటకే తెడ్లను బహుబలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగిడుట వలన వారి ప్రయత్నం వ్యర్థమాయని. ఇక్కడ ఏం జరిగిందండి? వారు, ఈడ యోన ఏమన్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వెంటనే చేయలేదండి ఆ పని. ఇంకేం చేస్తున్నారు? ఇంకా కంట్రోల్ చేయాలని చూస్తున్నారు, ఓడను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఓడను దరికి తెచ్చుటకు, ఎక్కడికండి? దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం ఉప్పొంగుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయం. ఇంకొక ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? యోనాను రక్షించుదామని. యోనా పడేయమంటున్నాడు, కానీ వీళ్ళేం చేస్తున్నారంటే, లేదు, రక్షించుదాం, పడేయకోకుండా ఈయన రక్షించుదాం అని అన్నిలు ప్రయత్నం చేస్తున్నారు ఆయన కాపాడడానికి. అక్కడ నేనేమంటానంటే, వాళ్ళదేం తప్పులేదు అక్కడ. ఆయనను కాపాడాలని, ఆయన రక్షించాలని. ఎందుకంటే వాళ్ళకు తెలిసిన ప్రయత్నంలో మానవ జ్ఞానంతో ఒక మనిషిని, ఒక భక్తుణ్ణి, గొప్ప గొప్ప దేవుడి యొక్క భక్తుని కాపాడాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పడేయకోకుండా, సముద్రంలో పడేయకోకుండా. ఇంకా ముందుకెళ్తే ఆయన, మా తప్పు లేదు దేవా, మీ చిత్తమే, మీరు ఏది ప్రణాళిక చేశారో దాని ప్రకారం జరగాలని చెప్పి నెక్స్ట్ లైన్లో కూడా, నెక్స్ట్ వర్స్లో కూడా వాళ్ళే అన్యులు చెప్తారు. మాకు సంబంధం లేదు ఇది. మొదట ప్రయత్నం చేస్తున్నారు కాపాడడానికి, తర్వాత నెక్స్ట్ వచనాలలో మనం చూడొచ్చు ఏం జరిగిందో.
చూడండి. సో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేవుడు చేసిన ప్రణాళిక ప్రకారం జరగాలంటే వాళ్ళకి ఆపోజిటే జరిగింది. వాళ్ళేమో ప్రయత్నం చేస్తున్నారు ఏమని, యోనాను కాపాడాలని, దరికి తీసుకెళ్లాలని. కానీ దేవుని ప్రణాళిక ఏంది? చేప ఏర్పరచబడింది అక్కడ. చేప ఉంది అక్కడ, రెడీగా ఉంది. ఎందుకంటే ఓడ వెళ్ళేది ఒక చోటికి, ఈయన వెళ్ళమనింది ఇంకో చోటికి. కాబట్టి అన్ని రెడీ చేసి పెట్టాడు దేవుడు. చూడండి. కాబట్టి వారు యెహోవా 14వ వచనములో, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేసేదివి. వాళ్ళకి తెలిసిపోయింది, అన్నిలోకి తెలిసిపోయింది, ఓడలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. నీ చిత్త ప్రకారమే నువ్వు చేశావు. వాళ్ళు కూడా దేవా అంటున్నారు, యెహోవా అంటున్నారు. చూడండి. చూడండి, ఇక్కడ రైట్ ఇన్ఫర్మేషన్ ఉన్నందుకే వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది. నేను యోన తప్పుడు ఈ విషయం చెప్పలేదు ఎవరికి, తప్పుడుగా ఏం చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వల్ల అన్యులకు అర్థమైపోయింది ఎంత గొప్ప దేవుడు అనేసి. అక్కడ గాన ఏమో నాకు తెలియదు అని అంటే ఇంతవరకు వచ్చేది కాదు, అన్యులు కూడా దేవుడి గురించి తెలిసేది కాదు. రియల్గా ఉండడం వల్ల, హానెస్ట్ ఉండడం వల్ల వాళ్ళు ఏమంటున్నారు చూడండి అన్యులు. కాబట్టి వారు ఎందుకు అంటున్నారు వాళ్ళు, ఆ తుఫాను వాళ్ళు తుఫాన్లో చిక్కుకొని ఉన్నారు, ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళతో కావట్లేదు. కాబట్టి ఏమంటున్నారు వాళ్ళు అన్యులు, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక. ఈ మనుషుని వల్ల, ఈ మనుషుడు అంటే ఎవరండి ఇక్కడ, యోనా. యోనా వల్ల మమ్మల్ని లయము చేయకుందువుగాక, మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుందుకుందువుగాక, మమ్మల్ని కష్టాలు నెట్టకుందువుగాక, ఈ నిర్దోషిని చంపితురన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. ఏం చేశారండి వీళ్ళు అన్నిలు? యోనా దేవునికి మొక్కుతున్నారు, దేవా యెహోవా ఇది అంతా మీ చిత్తం ప్రకారమే జరిగింది, ఈ మనిషిని సముద్రంలో పడవేస్తే ఆ పాపం మా మీదకి రాకుండా చెయ్యి అని ప్రార్థించుకుంటున్నారు, అని మొరపెడుతున్నారు. అప్పుడు సముద్రంలో పడవేసినారంట. చూడండి, యోనాను 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. డైరెక్ట్ అవకాశం వచ్చింది కదా అని డైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళు కంట్రోల్ తీసుకోలేదు ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని. రక్షించడానికి ప్రయత్నం చేశారు. తర్వాత రియలైజ్ అయ్యారు ఏమని, ఇది మా వల్ల కావట్లేదు, ఇది నీ చిత్తం వల్లనే ఇంత కష్టం వచ్చింది. తర్వాత ఈయనను సముద్రంలో వేయడం వల్ల అది ఆ పాపం మా మీద రాకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాము అని చెప్పి యోనాను సముద్రంలో పడేశారు. ఎంత నేర్చుకోవచ్చండి చూడండి అక్కడ ఆ సిచ్యువేషన్ అంతా, ఆ జనాభా అంతా, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత కంట్రోల్డ్గా ఉన్నారు. ఎవరు ఒక తప్పుకు ఏ ఒక్కరు తొందరగా నిర్ణయం తీసుకోలేదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోలేదు, నిజాయితీగా ఉన్నారు. ఆటోమేటిక్గా దేవుడు కంట్రోల్ చేశాడు. నిజాయితీగా ఉండాలి అక్కడ. చూడండి, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. చూడండి. సో ఏం నేర్చుకోవచ్చు ఈ 14 నుంచి 14 నుంచి 14 నుంచి 17 వరకు ఏం నేర్చుకోవచ్చు మనం? ఏమైనా చెప్పగలుగుతారా? ఏం నేర్చుకోవచ్చు ఈ 14 నుంచి 15 వరకు? మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా చెప్తారా మీరు? పడవేయగానే సముద్రం ఉప్పొంగకుండా ఆగెను. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము ఉప్పొంగకుండా ఆగెను. చూడండి, ఎప్పుడైతే మనం ఒబీడియంట్గా ఉంటామో ఆటోమేటిక్గా ఆ సమస్యలని, ఎప్పుడైతే మనం హానెస్ట్గా ఉంటామో ఆ సమస్యలని దేవుడు కంట్రోల్ చేస్తాడో ఆటోమేటిక్గా అన్నీ సాల్వ్ అయిపోతాయి. చూడండి, యోనాను ఎప్పుడైతే వాళ్ళు సముద్రంలో పడవేశారో ఆటోమేటిక్గా సముద్రమంతా సముద్రమంతా ఉప్పొంగకుండా ఆగాను. ఇది చూడగా మా మనుషులు యెహోవాకు మిగులు భయపడరి. ఇంకా ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, ఆల్రెడీ అర్థమైపోయింది. యోనా చెప్పాడు ఫస్ట్ నుంచి, సముద్రానికి భూమికి ఉన్నటువంటి నా గొప్ప దేవుడు మా దేవుడు, ఆయన భక్తుని నేను అని చెప్పాడు. చీటి ఆయన మీద వచ్చిందన్నాడు, ఈ కష్టమంతా ఆయన మీద వచ్చిందన్నారు. తర్వాత చూడండి, సముద్రంలో వాళ్ళు కూడా సముద్రంలో ప్రార్థించారు, ఈ ఈ పాపం మా మీకు రాకుండా చెయ్యి దేవా అని అన్నారు. ఆయన పడవేసే ముందు ప్రార్థన చేశారు, పడవేయంగానే సముద్రం నిమ్మలమైపోయింది. ఖచ్చితంగా భయం అవుతుంది అప్పుడు. వాళ్ళు అనుకునేది అనుకున్నట్టునే జరుగుతుంది. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అనుకుంటే అది నిరూపించబడింది. యోనా ఏం చెప్పాడో, ఇది నన్ను పడేయండి సముద్రం నిమ్మలమవుతుందంటే అదే జరిగింది.
ఆయన పడేయంగానే సముద్రం నిమ్మలమైపోయింది. ఆటోమేటిక్గా అక్కడేమైంది, అన్యులందరూ ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయినారు. నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఇబ్బంది వచ్చింది, యోనా వలనే కలగజేసింది యెహోవా దేవుడే. చెప్పింది చేసినప్పుడు వింటే ఎంత ప్రశాంతంగా ఉంది అని ఒకలాంటి విభ్రాంతి కలుగుతున్నారు. ఆశ్చర్యం కలుగుతుంది, భయం అవుతుంది వాళ్ళకు. ఎంత గొప్ప దేవుడు వీళ్ళ దేవుడు అనేసి. కాబట్టి తర్వాత చూడండి, అది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులుపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు కూడా చేసినారంట అన్నే. అన్నిలే మారిపోయినారు చూడండి. ఎవరండి ఇక్కడ చేసింది మొక్కుబళ్ళు? అది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. ఎంత టర్న్అవుట్ అయిందండి. యోనాతో పాటు యోనాతో పాటు అక్కడున్న వాళ్ళు కూడా మారిపోయారు. దేని గురించి తెలుసుకున్నారు. ఎప్పుడు? హానెస్ట్గా ఉండడం వల్ల, ట్రూత్ఫుల్గా ఉండడం వల్ల. దో అక్కడ ఆయన యోన చెప్పిన పని చేయకున్నా కూడా హానెస్ట్గా ఉన్నాడు అక్కడ. రియలైజేషన్ క్విక్గా రియలైజేషన్ అయినాడు యోన. క్విక్గా రియలైజేషన్ అయినాడు. ఎక్కడ మీరు చూస్తే గాన చూడండి, ట్రబుల్ వచ్చినప్పుడు కొంచెం బ్యాక్ వెళ్తే మళ్ళా 10వ వచనం చూస్తే ఎంత క్విక్గా రియలైజ్ చేసినాడు. సమస్య వచ్చింది, తుఫాన్ వచ్చింది. అప్పుడు 10వ వచనంలో ఏమంటాడంటే యోన యెహోవా సన్నిధి నుండి పారిపోయి వచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి. సో ఏమన్నాడంటే ఆమ్, ఆ 9:10లో చూసుకుంటే గాన నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్తైన ఆకాశమందున దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోయి వచ్చున్నట్టుగా ఎంత క్విక్గా రియలైజేషన్ అయినాడు. ఆ క్విక్ రియలైజేషన్ చాలా నచ్చుతుంది మనందరికీ. యోన క్విక్గా రియలైజ్ చేసినాడు, తన తప్పును తాను గ్రహించాడు. చూడండి. సో దానివల్లనే ఎంతోమంది మారడానికి అవకాశమైంది. రియలైజేషన్ ఉండాలి. హానెస్ట్ ఉండడం వల్ల మనకు రియలైజేషన్ వస్తుంది. ఆ రియలైజేషన్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మారిపోతాయి. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మన నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. చుట్టుపక్కల దేవుని వాక్యం పనిచేస్తుంది. హానెస్ట్ ఉండడం వల్ల, క్విక్ రియలైజేషన్ వల్ల. చూడండి, తర్వాత గొప్ప మస్తం ఒకటి యోనాను మృంగవలెను అని యెహోవా నియమించుండగా యోన 3 దినములు ఆ మస్తం యొక్క కడుపులో నుండాను. చూడండి, ఇక్కడ తర్వాత ఆల్రెడీ మస్తం ఏర్పరచబడింది అక్కడ. తర్వాత మనం మిగతా చాప్టర్లు చూసుకోవచ్చు. ఆ మత్స్యము తర్వాత నిన్నే పట్టణము ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ అక్కడ ఆయనను ఉమ్మి వేస్తుంది. చూడండి, దేవుడు ఎంత కంట్రోల్ చేయగలడు. సిచ్యువేషన్ కంట్రోల్ చేయగలడు. సముద్రాన్ని కంట్రోల్ చేయగలడు. చీటి వచ్చేలాగా చేశాడు. సముద్రాన్ని నిమ్మలం చేయగల చేశాడు. అక్కడ అన్యులను మార్పించగలడు. కాబట్టి మనం టోటల్గా ఈ మొదటి పాఠం నుంచి ఏం తెలుసుకోవచ్చు అని అంటే, సో మనము దేవుడు చెప్పిన అసైన్మెంట్ మనం చేయాలి. ఒకవేళ మనం చేయకపోతే ఫైనల్గా ఆయన ఇబ్బంది కలగజేసి అయినా నీ చేత అది చేపిస్తాడు. అది మనం నేర్చుకోవాలి. తర్వాత ఒక్కొక్కసారి మనము కష్టాలలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని దగ్గరగా మనం ఉండాలి. అట్ ద సేమ్ టైం హానెస్ట్ మాత్రం పోకుండా ఉండాలి. దేవా ఇది నా తప్పు, దేవా ఇది నా సమస్య, నువ్వు చెప్పింది నేను చేయలేదని ఒప్పుకోవాలండి. కన్ మనం కాన్షియస్తో మాట్లాడాలి. తప్పును ఒప్పుకోకూడదు. సరే సరే కప్పుకోకూడదు. కప్పుకోకూడదు, తప్పును కప్పుకోకూడదు. ఈడ యోన అదే చేశాడు. కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు. అందుకని ఆయన తన తను చేయాల్సిన పనికి నినేవే పట్టణం దగ్గరకల్లా చాప ఆయనను ఉమ్మివేస్తది. తర్వాత ఇక్కడ అందరూ మారడానికి కూడా దేవుడు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. కాబట్టి మనము ఈ పాఠం మొదటి పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే మనం ఒప్పుకోవాలి, ఒబిడియన్స్‌గా ఉండాలి, తర్వాత హానెస్ట్‌గా ఉండాలి. దానివల్ల మనము మనము మనం దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళగలం. యోనా నెక్స్ట్ వాళ్ళ దగ్గరికెళ్తారు. తర్వాత ఆ నినేవే పట్టణం మారిపోతుంది కదా! కాబట్టి అక్కడ అందరూ ఈ నినేవే పట్టణము బాగుపడ్డది. ఓడలో ఉన్నవాళ్ళు బాగుపడ్డారు. ఎందుకంటే యోనా నిజాయితీ వల్ల, తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు వల్ల. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది పాఠం నుంచి హానెస్ట్‌గా ఉందాము. తర్వాత దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారము
మనం నడుచుకోవాలని ఈ చిన్న బైబిల్ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమె మంచిది. ఓకే. ఈ యోనా యోనా గురించి మనం తెలుసుకోవాలంటే, దేవుడు వాడుకోవాలనుకున్న తర్వాత నువ్వు ఎక్కడున్నా ఆయన వదిలిపెట్టడు. అవును బ్రదర్. ఆయన వదిలిపెట్టాల్సిందే అది. యోనా ఎందుకు ఆయన ఈ ఆ పట్టణానికి వెళ్ళడంటే, వాళ్ళు అస్సీరియన్స్ కాబట్టి, వాళ్ళు అస్సీరియన్స్ యొక్క పరిపాలన ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులను బాగా ఇబ్బంది పెట్టించారు. ఉమ్. విపరీతంగా. మామూలుగా ఇబ్బంది కాదు. మీరు చూపించిన రెఫరెన్స్ లో ఉంటుంది 2వ రాజులు 17వ అధ్యాయంలో. ఎంత ఇబ్బంది పెట్టించారని అంత ఇబ్బంది పెట్టించారు ఇశ్రాయేలీయులను. ఉమ్. ఈయన అవును. ఇశ్రాయేలు ప్రవక్త కాబట్టి ఈయన కోపం వచ్చింది అనమాట. ఉమ్. అందుకని చెప్తే ఖచ్చితంగా దేవుడి మాట వింటారు వాళ్ళు. ఉమ్. కాబట్టి దేవుడి మాట వింటే రక్షణ పొందుతారు. కాబట్టి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకునేది. అవును. ఆయన యథార్థత అనమాట. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు అంత దేవుడు శిక్షించాలి, మా ప్రభు మన పక్షం నుండి వాళ్ళు శిక్షించాలి కానీ మనల్ని వాళ్ళు రక్షించడం ఏంటంటే అవును. ఏందని ఉద్దేశం బట్టి ఆయన ప్రభు యొక్క దీన్ని బట్టి ఆయన పక్కకి వెళ్ళిపోతాడు. వద్దు అవును. వాళ్ళు పోవాలి అన్నట్లుగా. అవును. ఎందుకంటే చివరిగా పోరాటం చేస్తాడుగా. అంతవరకు చెప్పినా కూడా మళ్ళీ వెళ్ళి చెట్టు కింద పడుకొని చూస్తూ ఉంటాడు నాశనం అవుద్దా లేదని. అవును. అవును. వీళ్ళు నాశనం అయిపోవాలి, ఎందుకంటే మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టించారు, అంత అంటే చాలా ఘోరంగా చేశారు. అవును. చాలా ఘోరంగా చేశారు. ఈయనకి ఎంత ఇష్టం ఘోరంగా లేదు. ఆ, ఎంత ఘోరంగా అంత ఘోరంగా చేశారు. నహూంలో కూడా రాస్తాడు వాళ్ళ యొక్క పాప పరిస్థితిని కూడా. ఉమ్. ఒకటో అధ్యాయం. కాబట్టి అందుకని ఆయన ఎలాగైనా వీళ్ళు నాశనం అయిపోవాలనే ఉద్దేశంతో వెళ్ళడు. అవును. యుద్ధం చేయడానికే మనల్ని చేయలేకపోతుండ్రు, కానీ ఇక దేవుడు కలుగ చేసుకుని వాళ్ళు శిక్షించాలన్నట్లుగా పారిపోతాడు. అవును. కానీ అవును. ప్రభు మాత్రం ఒప్పుకోవాలి. నేను అవును. వారిపోతే పట్టుకొచ్చాడు. అవును. అయితే తర్వాత ఆయన మళ్ళీ సువార్త ప్రకటించాడు ఆ ఓడలో ఉన్న వారికి, యథార్థంగా భయపడ్డ వారికి. ఆయన ప్రవక్త కాబట్టి భయపడ్డు. అవును. అందుకే ఎక్కువ భయభక్తులు వాడు అంటాడు. ఉమ్. భయపడ్డాడు కాబట్టి అక్కడికి వెళ్ళి సువార్త చేయడం ఆయనకి భయపడి ఆగిపోవడం కాదు, లేకపోతే భయపడి ఆగిపోవడం కూడా కానే కాదు. వాళ్ళు ఏమో చేస్తారనే ఉద్దేశం కానే కాదు. ఉమ్. ఇక్కడ భయపడలేదు కాదు, వాళ్ళకి ఎవరికి భయపడాలంతా అన్యులు. ఉమ్. ఆయన కూడా భయపడ ప్రభు సువార్తను ప్రకటన చేసేసాడు. అవును. వారి మనసు పొందేశారు చెప్పాలని. మీరు అవును. చెప్పినట్లుగా వారు రక్షణ పొంది వారి దేవుడి బలు అర్పించేశారు. కాబట్టి కొన్నిసార్లు అట్లా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఉమ్. ఈ ప్రవక్త అలాంటి కొంచెం ఆ కోపాన్ని అలా చేశాడు. ఉమ్. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, నినివే పట్టణంలో లోకానికి సాదృశ్యంగా సేవకులని మనం దేవుని మాటలు చూపించి లోబడి అని అక్కడికి వెళ్ళాలి. ఏం చెప్పమంటే అది చెప్ప, ఏం చేయమంటే అది చేయాలి. ఆయన మాటలు విరేచించాలి తప్ప విరేచి చూపించకపోతే ఇలాంటి కొన్ని ఎట్లో కట్ శ్రమలో ఉండాలని తీసుకెళ్ళిపోతాడు. ఆయన వదిలిపెట్టాడు. ఇక్కడ వదిలిపెట్టలేదు ఏమాత్రం కూడా. కాబట్టి అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడికి వేసేసి మళ్ళీ మొత్తం మీద యోనాతాను అంటాడు, ఇంతమంది ఉంటే ఇంతమంది నా ప్రజలు అంటే దేవుడు చాలా ప్రేమమయుడు. అవును. చాలా ప్రేమమయుడు. అంత ప్రేమ అంటే అంత ప్రేమ. ఆయన అంత ప్రేమమయుడు. అది మనకి సింబల్గా యేసు ప్రభుకి సాదృశ్యంగా మరి యోనా ఉన్నట్టుగా మనం చూస్తాం. లోకం వచ్చేసి లోకానికి సాదృశ్యం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు లోకం ఎంతో ప్రేమించను అంటాడు. కాబట్టి లోకాన్ని ఎంత దుస్థితి అయినప్పుడు కూడా ప్రేమించాడు. కాబట్టి అక్కడ మనకు యేసు ప్రభు గురించి ఆయన యొక్క రక్షణ గురించి, శిలువ గురించి, ఆయన యొక్క సమాధి చేయబడి తిరిగి రావడం గురించి ప్రవచనాత్మకంగా తెలియపరుస్తూ అక్కడ యథార్థంగా జరిగినటువంటి ఆ కార్యాలను కూడా చూపిస్తారు అనమాట. ఆ ఛాయని చూపిస్తూ యథార్థంగా జరిగినటువంటి సంఘటన కూడా చూపిస్తూ. కాబట్టి మనం అందరూ సేవకులకు కూడా ఆయన చెప్పే మాట ఏంటంటే, మరి పాపులను రక్షించడానికి మేము పంపించాను కాబట్టి మీరు చేయండి అన్నట్లుగా. అదంతా కూడా అలా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ పాపులు వాళ్ళు మారలే అనుకుంటే కుదరదు. మారలే అనే ఉద్దేశం కాదు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎట్లయినా కదా మమ్మల్ని ఎక్కువ బాధ పెట్టించారు కాబట్టి ఈ రాజు ఈ ప్రజలు వీళ్ళంతా కాబట్టి శిక్షించాలని కోరుకున్నాను, శిక్షించాలి అని కోరుకున్నాను. కానీ ప్రభు ఏమాత్రం కూడా దానికి ఒప్పుకోలేదు. అందుకే ప్రభు అంటే పాపి నశించడం నాకు ఇష్టం లేదండి,
యాక్చువల్ చెప్పండి, ప్రభుకి ఎవరు నశించుకోవడం అనేది అసలు ఇష్టమే లేదు. అవును, అవును. సో ఉద్దేశం కాదు కదా. అది మానవుడే నశించిపోతున్నాడు, మానవుడే తప్పిపోతున్నాడు, మానవుడే లేకపోతున్నాడు. సో మనం మీరు చెప్పినట్టు కదా, మనం ఏంటంటే మనం కంపారిజన్ ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు, దేవునికి విరుద్ధంగా ఉన్నారు, ఆ, వాళ్ళ ఖర్చులో వెళ్ళాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏంటంటే ఎంత తప్పు చేసినా నా కృప నిన్ను కనుకరిస్తుంది, నిన్ను నేను సరిచేయగలను అని అనే ఉద్దేశంతో నినేవే పట్టణాన్ని కూడా కనికరంతో ముందుకు పంపించాడు. కానీ మనం తర్వాత కూడా చూసుకుంటాం కదా, 3-4 చాప్టర్లో ఒక తీగ మొక్కను మొలిపించి ఆ, అది వెంటనే వెండిపోతే యోన అప్పుడు వెండిపోయిందా అని బాధపడుతుంటే, మరి ఇంత వేల మందిని నాశనం అయిపోతుంటే నేను బాధ కాదా, వాళ్ళని రక్షించుకోవద్దా అని అంటాడు. సో ఎంత నష్టమైన, ఎంత పాపాత్ములైన ఒక మనిషినికి అది తప్పులా కనపడుతుందేమో కానీ దేవునికి మాత్రం ఇది నేను సరిచేయగలను, వాళ్ళని వాడుకోగలను, వాళ్ళని మార్చగలను అని దేవుడు ఆ మనసుతో చూసి వాళ్ళు మార్చి వేస్తాడు. తర్వాత వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయడం వల్ల వాళ్ళందరూ మారిపోతారు. సో అట్లాగా మనం మానవ దృష్టితో ఆలోచన చేస్తే యోనా చేసినట్టేనమాట. వాళ్ళు తప్పు చేశారు, శిక్ష అనుభవించాల్సిందే అనే ఉద్దేశం. కానీ దేవుడు తప్పు చేసినా నా కనికరం, నా కృప నిన్ను రక్షిస్తుంది, నేను మార్చుకోగలను అనే విధంగా దేవుడిది ఆలోచన ఉన్నట్టుగా, మనం ఎంత మానవ దృష్టితో కాకుండా దేవుడు వీళ్ళని క్షమిస్తాడు, వీళ్ళని మనం కూడా దేవునిలాగా ఆలోచించాలి. ఒకటి ఉంటుంది అనమాట, WWJD అని ఉంటుంది. అంటే వాట్ వుడ్ జీసస్ డూ ఇన్ దిస్ సిచ్యువేషన్ అన్నట్టు. అంటే ఈ సమయానికి దేవుడు ఏ విధంగా ఆలోచన చేస్తాడు, ఈ కష్టంలో, ఈ మాటలలో, ఈ సందర్భంలో దేవుడు ఏమైతే చేస్తాడు అనేది ప్రతిదీ మనం క్వశ్చన్ చేసుకుంటూ ఇతరులు కూడా మనం ఆ విధంగానే మనం ట్రీట్ చేయాలి అన్నదిగా మనం నేర్చుకోవచ్చు. అవును. కాబట్టి మనిషికి ఇప్పుడు ఎందుకంటే ఎంత పాపినైనా కూడా ఆయన ప్రేమించేవాడు అన్నటువంటి ఆ దీనిని అక్కడ చూపిస్తాను. ఎంత అవును, పాపినైనా, ఎంత దుర్మార్గులైనా కూడా వారి అవును. వారి యొక్క పాపం ఆకాశం వెంటింది. ఇప్పుడు మరి అలాగే మనం చూస్తున్నప్పుడు ఆది కాలంలో అయితే ఒప్పుకోలేదు. మన వాళ్ళైతే అక్కడ మనం ఆది కాలంలో మనం చూసినప్పుడు ఉమ్, ఆ యొక్క దాన్ని నాశనం చేశాడు. అంటే వాళ్ళు వద్దనుకున్నాడు ఇక వాళ్ళు. అవును, అవును. కానీ వద్దనుకున్న వాళ్ళు. కానీ ఇక్కడైతే ఇవి కావాలనుకున్నాడు. అది అంతే, అంత కాబట్టి ఆయన గ్రేస్ అంతే. అది ఆయన యొక్క ఏమైనా కూడా ఆయన ప్రేమమయుడు. ఆయన ఉమ్. ప్రేమ కలిగిన. యా, కాబట్టి ఆయన ఆ- చెప్పినటువంటి యా, నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, సడన్ గా ఉన్నట్టుండి ఇట్లా స్టార్ట్ చేశాను. దేవుడు ఐ ఐ హోప్ ఇట్ వెంట్ వెల్, ఓకే. బాగా జరిగిందని అనుకుంటున్నాను. ఇంకా బాగా జరిగింది. సో సడన్గా ఇట్లా డిసైడ్ అయ్యాను. ఓకే. సో ఎనీ కామెంట్స్ ఫ్రమ్ ఐశ్వర్య, పక్రయ్య, మీ నుంచి మార్గరెట్, ఏమన్నా మనం నేర్చుకోవాల్సింది ఈ బైబిల్ స్టడీ ద్వారా మీ నుంచి ఏమన్నా ఆ, మీ మీ మీకేమో అనిపిస్తుంది ఈ చాప్టర్ వల్ల, లేకపోతే మనం డిస్కస్ చేసిన పాయింట్స్ వల్ల ఆ, మీరేమన్నా చెప్పగలుగుతారా? ఒక సమ్మరీనో, లేకపోతే మీరేమనుకుంటున్నారో? నో కామెంట్స్ అన్నా. చాలా బాగా అర్థమైంది, చాలా బాగా చెప్పారు. పిన్ టు పిన్, వర్స్ టు వర్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గ్లోరీ టు గాడ్. యా, ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ అమ్మా. మార్గరెట్, పక్రయ్య, ఏమన్నా మీ నుంచి ఒక కామెంట్, 2 కామెంట్స్, లేకపోతే మీరు ఏమన్నా యాడ్ చేస్తారా? ఇంకొక పాయింట్ ఏమైనా మిస్ అయితే, ఎందుకంటే గ్రూప్ స్టడీ, బైబిల్ స్టడీ, వీ నీడ్ టు టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన తలాంతులు, ఆ, తలంపులు మనకు అందరికీ ఉంటాయి కూడా, మనందరము షేర్ చేసుకోవాలి, ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. మేము యా, మీకు ఒకలాగా చెప్తే దేవుడు ఇంకొక తలంపు ఇచ్చినాడు దాంట్లో నుంచి కూడా. సో మనందరం షేర్ చేసుకోవాలి. పక్కరే ఏమైనా ప్రేర్ చేయగలవా పక్కరే? ఓకే, సరే. ప్రేయర్ చేయగలుగుతావు మార్గరెట్, లేదంటే పక్కనే? ఓకే, రన్నింగ్లో ఉన్నావా? ఓకే, క్యారీ ఆన్. ఓకే, సరే. బ్రదర్, సుప్రీనా బ్రదర్, మీరు ప్రేయర్ చేసి క్లోజ్ చేసేస్తారా? వాక్యం. బెనిడిక్షన్ కూడా ఇవ్వండి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పాదాలకు వందనాలు. మరలా మమ్మల్ని తండ్రి జ్ఞాపకం ఉంచుకొని మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఈ విధంగా చేరి ప్రభా
మీ యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మీకు వాక్యాన్ని ప్రభా నెమరు వేసుకున్నట్టుకై మీరు చెప్పిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ నెలంతా కాపాడి రక్షించిన ఈ నెల చివరి దినాన మీ అవును తండ్రి. సన్నిధిలో గడిపే భాగ్యాన్ని, మీ సన్నిధిలో చేరిన మేము సృష్టించి మహిమపరిచే భాగ్యాన్ని, మీకు వాక్యాన్ని వినేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోనా మత్తయి గ్రంథం నుండి తండ్రి ఈ మొదటి అధ్యాయాన్ని ప్రభు ధ్యానించుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాస్తుని ప్రభావ మరి పారాజు గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయనకి ఇంకా మంచి జ్ఞానం తిరిగి అనుగ్రహించడం మహిమార్థమై వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాం. కనపరుస్తూ వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభావ దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసినటువంటి ఉద్యోగాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభావ సహాయం చేయండి, కృప చూపించండి. అలాగే మా ప్రభు మా రాజశేఖర్ని బట్టి ప్రార్థిస్తున్నాం, పక్కన గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మా ప్రభావ మా తండ్రి నా ప్రభావ సహోదరులు ఇద్దరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభావ బిడ్డలన్నీ మీరు దీవించండి, ఆశ్రయించండి, సహాయం చేయండి. ఈ రోజు రాలేక వెనుకబడిన వారు మరొక వారం మీ అందరం కలుసుకొని ప్రభావ మీకు వాక్యంలో ఒకరినొకరినైనా హెచ్చరించుకుంటూ అతని వాక్యాన్ని నేర్చుకుంటూ మరింతగా ఎదిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి సహాయం చేయమని కృప చూపించమని, నిశ్చితమైతే ప్రభావ మరొక వారంలో కలుసుకుంటూ మీ కృప చూపించి నడిపించమని ప్రభు యేసుక్రీస్తు యొక్క నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసం ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. Praise the Lord, everyone. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే, Yeah. థ్యాంక్ యూ సో మచ్.